ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ఎమ్మెల్సీ తీరా పార్టీ మారారు. అప్పటి వరకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్సీకి పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. తీరా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీ కాలం దగ్గర పడింది. ఈ నెలలోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. దాంతో ఎమ్మెల్యే స్పీడ్ పెంచేశారా? తెలంగాణ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే జగిత్యాల రాజకీయాలు మరో ఎత్తు. గతేడాది నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్గా సాగుతున్న ఫైట్ ఇంకా చల్లారడం లేదు. గతేడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. అయితే ఆయన రాకను నిరసిస్తూ జీవన్ రెడ్డి రోడ్డెక్కారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారంటూ సీఎం పైనే తిరుగుబాటు చేశారు. చివరకు ఢిల్లీ వరకు చేరినా ఆ పంచాయతీని పార్టీ పెద్దలు చల్లార్చారు. కానీ జీవన్ రెడ్డిలో మాత్రం అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. తాజాగా జీవన్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్గా వార్ జరుగుతోంది. అన్ని విషయాల్లో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాస్త ముందున్నారు. అటు జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇసుక అందుబాటులో లేక ఇబ్బందిగా మారింది. గతంలో రామాలయం వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి నిర్వహణ లోపంతో మూసివేశారు. నిర్మాణ రంగానికి ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం కుంటుపడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ధర్మశాల స్థలంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగిత్యాలలో నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్కు లేఖ రాసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు దూకుడు పెంచడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. ఆయనకు ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తారని భావించినా సాధ్యపడలేదు. ఎమ్మెల్సీ పదవి నుంచి దిగిపోగానే ఆయనకు ఎలాంటి పోస్టు ఉండదు. అయితే పార్టీ హైకమాండ్ కూడా పదవి విషయంలో జీవన్ రెడ్డికి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయనకు ఇచ్చేందుకు పదవులు కూడా లేవని పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ పదవి ఇవ్వాల్సి వస్తే మాత్రం మరో ఏడాదికి పైగా ఆగాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం తనకు పదవి ఖాయమని అనుచరులతో బల్లగుద్ది మరీ చెబుతున్నారట. తనకు త్వరలోనే ఓ పెద్ద పదవి రాబోతోందని అనుచరుల దగ్గర చెబుతున్నట్టు తెలిసింది. ఇక్కడే సంజయ్ కూడా తనదైన రాజకీయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఏం చేసినా ఈ నెల రోజులే అని ఎమ్మెల్యే సంజయ్ చెబుతున్నారట. జీవన్ రెడ్డి పదవీకాలం ముగియగానే జగిత్యాల మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని చెబుతున్నారట. ఇదే విషయాన్ని తనను కలిసిన ప్రతి అనుచరుడితో చెబుతున్నారట. త్వరలోనే తన వెంట నడిచిన నేతలు, కార్యకర్తలకు పదవులు ఇప్పించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇస్తున్నారట. అటు ఇసుక వ్యవహారాన్ని కూడా కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తానని అంటున్నారట. దాంతో డాక్టర్ సంజయ్ అనుచరులు కూడా ఖుషీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న జీవన్ రెడ్డి మరోసారి దూకుడు పెంచారు. ఎమ్మెల్యే సంజయ్ను పరోక్షంగా టార్గెట్ చేశారు. దాంతో మరోసారి ఇద్దరి మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఈ లొల్లి ముదిరిపాకాన పడకముందే ఎండ్ కార్డ్ వేయాలని పార్టీ హైకమాండ్ను కోరుతున్నారని ప్రచారం జరుగుతుంది.